దేవుని చేరుకోవాలంటేనే కామ, క్రోధ, మద, మాత్సర్యాలు వదిలేస్తేనే దైవానికి చేరుకుంటాం. అలాంటి దేవుడు ఉండే స్థానం గోడలపైన ఎందుకు శృంగార శిల్పాలు చెక్కబడి ఉన్నాయి? దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చి శివుడు పార్వతి దగ్గర వాపోయాడట. హ్మ్. నేనంతా క్రియేట్ చేశానండి, క్రియేషన్ ఆగిపోయింది. ఇప్పుడు నువ్వే ఉన్నావు అజయ్. రోజు పొద్దున్నే లేచి పళ్ళు తొడుక్కొని, మొహం కడుక్కొని, అదే పని చేసి, మళ్ళీ పడుకొని, మళ్ళీ అదే చేస్తున్నావు అనుకో, దెర్ ఈస్ నో గ్రోత్ ఆర్ అవును. ప్రోగ్రెస్. ఎలా అవును. ఉంటది నీకు? అవును. ఎలా ఉంటది? చాలా లో ఫీలింగ్ ఉంటుంది. బోర్ బోర్ కొట్టేస్తది, చిరాకు కొట్టేస్తుంది, వచ్చేస్తది. చిరాకు. అసలు ఎందుకు బతుకుతున్నావు, చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ చచ్చిపోలేవు. అవును. క్రియేట్ చేసింది బ్రహ్మ కదా, అవును. వాడు అలానే బతుకుతూ ఉంటాడు ఫరెవర్. అవును. హ్మ్. సో అప్పుడు శివపార్వతులు క్రియేషన్ అనేది మొదలు పెట్టాలి అంటే జనన మరణాలు, చీకటి వెలుగు, మంచి చెడు అలా ఉంటేనే ఈ గేమ్ బాగుంటుంది అని మాయ అనేది ఒకటి క్రియేట్ చేసి, అర్ధనారీశ్వర స్వరూపం అంటే ఎక్కడో మనం ఎక్స్టర్నల్ వరల్డ్ లో ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిస్తేనే మనం పుడుతున్నాం. అమ్మాయి అబ్బాయి కలిస్తేనే ఇద్దరు అమ్మాయినా అబ్బాయినా పుడుతున్నారు. వాళ్ళు కలుస్తున్నారు అంటే వాళ్ళలా కలయకుంటేనే కలవగలుగుతారు. టూ కంప్లీట్ విభిన్నమైన తీసుకొచ్చి నువ్వు కెటలిస్ట్ లేకుండా యాసిడ్ ని బేస్ ని కలిపావు అనుకో, ఏమైంది? విచ్ఛిన్నం అయిపోతాయి. మాలిక్యూల్స్ ఏమవుతాయి? విపరీతంగా విచ్ఛిన్నం అవుతాయి, కలయికే ఉండదు. ఆ రెండు కలవాలంటే ఏం చేస్తావు? ఒక కెటలిస్ట్ చేస్తావు సైన్స్ లో. కెటలిస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? రెండు విచ్ఛిన్నం అవ్వకుండా కలయికకి తోడ్పడుతుంది కెటలిస్ట్. సో మనకి తెలియని ఆ కెటలిస్టే మనలో ఉన్న అర్ధనారీశ్వర స్వరూపం. ఓకే, అది రమిస్తూ మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీ, ఎప్పుడు మనిషి మంచిగానే ఉండడు, ఎప్పుడు చెడగానే ఉండడు. అందరూ అనుకుంటారు నేను చాలా మంచిదాన్ని, నేను ఎప్పుడు చెప్పలేదే నేను చాలా మంచిదాన్ని, నా వీడియోలన్నీ చూడు, ఇంత ధైర్యం. నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, పిచ్చిదాని అని అన్ని అట్లా చెప్పేస్తున్నావు, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే, అరే హ్యూమన్ అంటేనే బ్యాలెన్సింగ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఆ టైంలో నాకు అది కరెక్ట్ అనిపించి మనం చేస్తాం. మనకి తెలుసు దానివల్ల కొన్ని నెగిటివ్ వస్తుందని కూడా. ఆ నెగిటివ్ నాకు కానీ పక్కన వాళ్ళకి కానీ ఇబ్బంది లేని కలవైన పరిస్థితులు క్రియేట్ చేసుకునేలా చేస్తాను. డెఫినెట్ గా నేను ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తే వాళ్ళు వస్తాయి, కానీ మోతాదుని మనం హ్యాండిల్ చేయగలగాలి.